హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జామీ సుబోధలో ఓ మంచి నీతిని అందించాలనుకుంటున్నాను. వ్యక్తిని చూసి వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ అంచనా వేయకూడదు. మనం తప్పులో కాలేసినట్లే. అదేనండి, మీరు సరిగానే విన్నారు. పప్పులో కాలు కదండి, తప్పులో కాలు. ఇక్కడ ఒక విషయం, మనకి పెద్ద పెద్ద హోటల్స్లో, రెస్టారెంట్లో అక్కడ కూడా ఈ మధ్య మనకి ఈ చిన్న చిన్న హోటల్లో కూడా సర్వర్స్ ఉంటుంటారు. సర్వ్ చేసే హోటల్లో ఉంటారు కదా, వాళ్ళు వ్యక్తులను బట్టి మర్యాద ఇస్తూ ఉంటారు. అంటే ఎలాగా, వ్యక్తులు వాడు వేసుకున్న డ్రెస్ అపీరెన్స్ చూసి, వాడి యొక్క డాబు దర్పాన్ని చూసి వాడు గౌరవిస్తూ ఉంటారు. మరి చాలామంది గొప్పవాళ్ళు చాలా సాదాసీదాగా, ఒక్కోసారి పిచ్చోళ్ళ చాలా సామాన్యంగా కనబడుతూ ఉంటారు. వారికి సరైన గౌరవం ఇవ్వరు వాళ్ళు. కానీ మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అవతల వాళ్ళకి ఏమి చెయ్యాలో చేస్తూ ఉంటారు. మరి ఒకసారి కథలోకి వెళ్తే, ఒక పెద్ద ఆయన ఒక మిడిల్ క్లాస్ హోటల్లోకి వెళ్ళడం జరిగింది. మరి స్టార్ హోటల్ కాదండి, ఒక మిడిల్. వెళ్ళిన తర్వాత ఆ సర్వర్ కొద్దిగా వచ్చి, ఏమిటి కావాలి సార్ అన్నాను. ఇక్కడ పూరి ఉంటుందా అన్నాను. ఉంటుంది సార్. ఎంత? ఎప్పుడైతే రేటు అడిగారో వాళ్ళు తక్కువ అంచనా వేస్తారు. రేటు అడగకుండా తినే వాళ్ళని చాలా రిచ్ ఫెలోస్, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, అలా ఇలా వాళ్ళు అంచనా వేసుకుంటుంటారు. ఎప్పుడైతే ఆ పెద్ద ఆయన ఎంత అని అడిగారో, ఒకసారి చిన్న చూపు చూసి 50 రూపాయలు అన్నాడు. సరే, మరి దోశ ఏమైనా ఉందా, అదెంత అంటాడు. ఓహో, పూరి తినే అవకాశం కూడా ఈ ముసలోడికి లేదన్నమాట. అలాంటప్పుడు ఈ హోటల్కి రావడం ఎందుకు, రోడ్డు మీద అక్కడ తినొచ్చు కదా అని మనసులో అనుకుంటూ 45 అన్నాడు నిర్లక్ష్యంగా. సరే, ఇడ్లీ ఎంత, ప్లేట్ ఇడ్లీ ఎంత అంటాడు. ఏంటి ఇలాంటి వాళ్ళు ఎందుకు హోటల్కి వస్తారు, ఏమిటి, చాలా సిగ్గుగా అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది అని గొప్ప పోజులు ఇస్తాడు సర్వర్. వాడి డ్యూటీ ఏంటి, వచ్చిన వాళ్ళ కస్టమర్స్కి అన్నీ అందించడం. వాడికి గొప్ప, కొంతమందికి ఉంటుంది అలాగా. 40 అని అంటాడనమాట. అయితే ఒక ప్లేట్ తీసుకురా, అలాగే అని నిర్లక్ష్యంగా వెళుతూ ఇడ్లీ తెచ్చి అలా టేబుల్ మీద విసురుతాడనమాట. ఆయన పెద్ద ఆయన ఏమీ అనుకుంటా చక్కగా తినేసి బిల్లు కట్టడానికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ 40 రూపాయలు కట్టి వెళ్ళిపోతాడనమాట. ఎందుకు వస్తారో ఏంటో ఇలాంటి వాళ్ళు, ఒక్క తినడానికే లేదు, మనకేంటి ఇప్పిస్తాడు వీడు అనుకుంటూ అక్కడ ప్లేట్ తీయడానికి వెళ్తాడు. ఆ ప్లేట్ దగ్గర 10 రూపాయలు ఉంటుంది. ఆశ్చర్యం, అయ్యో ఆ పెద్ద ఆయన నేను తప్పుగా అంచనా వేసుకున్నాను. ఆ పెద్ద ఆయన నాకు టిప్పు ఇవ్వడానికి రేట్లు అడిగాడా, ఆయన దగ్గర 50 రూపాయలే ఉందా, అందుకే 40 రూపాయలు ఇడ్లీ తిన్నాడా. అయ్యో, ఆయన ఇష్టమైన పూరి తినొచ్చు, 50 రూపాయలు ఉంది కాబట్టి. నాకు టిప్ ఇవ్వడానికి తన యొక్క అభిరుచిని, తన ఇంట్రెస్ట్ని కోల్పోయి తగ్గించుకొని నాకు ఇచ్చాడు. నేను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను అక్కడ, నేను చాలా చాలా తప్పు చేశాను నేను. అంటే వ్యక్తులు బట్టి మనం వారిని తక్కువ అంచనా వేయకూడదు అని అప్పుడు వాడు, ఆ సర్వరు తన తప్పును తెలుసుకోవడం జరిగిందన్నమాట.
ఇది వినడానికి చాలా చిన్న కథ అవ్వచ్చండి, కానీ ఇందులో నిగూఢమైన భావాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే వ్యక్తుల్ని చూసి వాళ్ళని ఆహార్యం అంటే డ్రెస్ అపీరెన్స్ కానీ వాళ్ళు ఉండే విధానాన్ని కానీ మనం అంచనా వేయకూడదండి. ఏది ఏమైనప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కస్టమర్ ఎవరు వచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా వారిని గౌరవించాలి. అవతల వాళ్ళని గౌరవించడం మన ధర్మం. అది సర్వరే కాదు, ఎవరైనా అంటే ఒక ఏదైనా ఎక్కడైనా పనిచేసిన వాళ్ళు తప్పనిసరిగా కస్టమర్స్కి విలువ ఇవ్వడం అనేది వారి యొక్క నైతిక విషయం అని మర్చిపోకూడదు. ఈ కథలో ఆ సర్వర్ ఖచ్చితంగా పొరపాటు చేశాడు, పొరపాటును గ్రహించి ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయనని నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇదండి గొప్ప విషయం. కాబట్టి మనం కూడా అక్కడ మనం వివిధ ప్రదేశాలు వెళ్తుంటాం, ఆఫీసులకు వెళ్తుంటాం, అక్కడ ఆ వ్యక్తుల్ని ఒక్కోసారి చూసి ఒక్కోసారి మనం కంగారు పడుతుంటాం, ఈయనేనా ఆఫీసర్, ఈయనేనా, అవునా కాదా అనుకుంటుంటాం. కానీ ఆ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. వారిలో ఉన్న విశేషమైన పరిజ్ఞానాన్ని మనం గుర్తించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక నీతిని వ్యక్తిని బట్టి కాదు వ్యక్తిత్వాన్ని చూసి మనం వారిని గుర్తించాలనే విషయాన్ని ఇక్కడ నీతిగా తెలియపరచడం జరిగింది. మరి ఈ చిన్న కథ మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయండి. మొట్టమొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను.